సర్పంచ్ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు నానా పాట్లు పడుతున్నారు. ఓ సర్పంచ్ అభ్యర్థి మాత్రం ఏకంగా 10 లక్షల రూపాయల చెక్కు బాండ్ పేపర్ తో ప్రచారం ప్రారంభించాడు. తనను గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి 10 లక్షల నిధులతో పాటు గ్రామంలో జేఏసీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. జగిత్యాల జిల్లా భీమారం మండలం వెంకట్రావుపల్లె సర్పంచ్గా గులాం మహమ్మద్ బరిలోకి దిగారు. గ్రామస్తులను ఓట్లు అభ్యర్థిస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో నేను గెలిస్తే గ్రామానికి 10 లక్షల రూపాయలు డొనేట్ చేయడానికి ముందుకు వచ్చాను. ఇదే విధంగా ఇంకోటి గ్రామానికి జిఎస్సి అనేది ఏర్పాటు చేసి ఈ 10 లక్షల రూపాయలను ఏ విధమైన లోటుపాటు లేకుండా గ్రామానికి ఉపయోగపడే విధంగా నేను ఖర్చు చేస్తానని మనస్ఫూర్తిగా నేను గాఢంగా నమ్ముతున్నాను. ఇందులో జిఎస్సి ఏర్పాటు చేసి 8 మంది సభ్యులు, సర్పంచ్, ఉప సర్పంచ్, 2 వార్డు మెంబర్లు, 2 పెద్ద మనుషులు, నెక్స్ట్ వచ్చేసి మహిళా సంఘం అధ్యక్షురాలు, ప్రధానోపాధ్యాయులు ఉంటారు. ఈ 8 మంది సభ్యులతో కూడిన ఒక నియామకం చేసి ఒక కమిటీ నియమించి నేను ఈ 10 లక్షలు నేను ఖర్చు చేయడానికి ముందుకు వచ్చాను. కావున ఆయన వెంకటరావుపేట గ్రామానికి 10 లక్షల చెక్కు ఇవ్వడం జరిగింది. అది వెంకటరావుపేట పెద్ద మనుషులకు, ఊరుమిని పెద్ద మనుషులకు ఇవ్వడం జరిగింది. కావున గ్రామ అభివృద్ధి కోసం ఇవ్వడం జరిగింది. కావున గ్రామ పెద్ద మనుషులు ఆలోచించగలరు.